కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్తున్నారు. గడప గడపకు వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్తున్నాయా లేదా ఇక తెలుసుకుంటున్నారు. అలాగే వైసీపీ నాయకులు బాబు షూరిటీ అంటే బాబు భవిష్యత్తుకు మోసం అంటూ సభలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం జగన్ నాడు నేడు పథకం కింద నిర్మించిన స్కూళ్లలోనే చంద్రబాబు లోకేష్ మీటింగు నిర్వహించడం సిగ్గుచేటని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని అంటున్న టీడీపీ సీనియర్ నేత పార్థసారథి రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం సంవత్సరం దాటిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ప్రతి గడపకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేదని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మోసం అని సర్వసభ్య సమావేశాలు పెడుతున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నాయకుడు పార్థసారథి రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి పథకాలన్నీ ఈరోజు కార్యరూపం దాలుస్తుండేది కళ్ళతో చూస్తున్నాం. గ్యాసు వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడున్నా కానీ రోడ్లలో గుంతలు మీరు కళ్ళతో చూశారు. ఎడారిలో వయాశిష్యులను తలపించేటి, ఎవడు కొంపకు చేరుకుంటాడో లేదో ప్రయాణమైనడు ఇంట్లో నుంచి బయటకు వచ్చినారంటేనే ఆందోళన ఉండేది. ఈరోజు గుంతలమయమైనటువంటి రోడ్లన్నీ మేము బుడిచాం. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం ముందుకు తీసుకుపోయేటందుకు పోలవరంకు కేంద్రం నుంచి తెచ్చాం, అమరావతికి తెచ్చాం. సాగునీటికి త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం ఈరోజు పురోగమిస్తూ ఉంది. ఆ రోజు ఆయన ఏం చేసినాడు, మాకు 1937లో శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తాడా, హైకోర్టు కర్నూలుకి ఇస్తా అని చెప్పినాడు. 2014-19లో ఏం చెప్పినాడు, అది నోరా తాటికాయ మట్ట. చిన్న రాష్ట్రం అయిపోయింది, అమరావతి ఉండాలా, రాజధానిగా 30,000కు పైబడి కావాలా అన్నాడు. ఏకగ్రీవంగా తీర్మానానికి సహకరించాడు. 2019లో సీఎం అయిన తర్వాత ఆన్యాలికే మడత తిప్పి ఏం చెప్పినాడు, 3 రాజధానులు అన్నాడు. అతనిలో స్పష్టత లేదు. అతను రపా నరుకుతా అనడము, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు ఇస్తామనడము, మహిళలను అసభ్యంగా దూషించడము, ఒక రౌడీలను, ఒక పోకిరి వెధవలను, ఒక గూండాలను, ఇలాంటి వాళ్ళనందరినీ ప్రోత్సహిస్తూ పోతున్నాడు. అతనిది ప్రజారాజ్యమా? తెలుగుదేశంది ప్రజారాజ్యము. ప్రజల పట్ల మాకు నిబద్ధత ఉంది, అంకిత భావం ఉంది. మేము చేసినటువంటి వాగ్దానాలన్నీ పూర్తి చేయాలనేటువంటి మనో సంకల్పం మాకుంది. ప్రజల కోసం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మా వాళ్ళు కూడా కనుక్కొని ఎక్కడికక్కడ ఆ ముస్కర ముక్కలను, ఆ దుర్మార్గులను, ఆ అసాంఘిక శక్తులను చట్టరీత్యానే వాళ్ళని జైళ్ళకు పంపించాలా, పడకబందీ కేసులు పెట్టి ఏమాత్రం వాళ్ళని క్షమించరాని వ్యక్తులు ఈ సమాజంలో ఉండదగ్గని వ్యక్తులు కూడా వాళ్ళు. కాబట్టి వాళ్ళకు జైలే శ్రీకృష్ణ జన్మస్థానమే పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానం ఆ సాంఘిక శక్తులకు. సార్, జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద స్కూల్ పెట్టి బాగా తయారు చేసిన స్కూల్లో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ అక్కడ మీటింగ్ పెట్టడం చాలా సిగ్గుచెటు అని వైసీపీ నాయకులు అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం సార్? అతనియా వాళ్ళ నాయనయా వాళ్ళ అబ్బాయా? ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి స్కూళ్ళు. చంద్రబాబు నాయుడు రామారాయంలో మహోన్నత దశకు పోయినాయి. ఏదో పార్టీ రంగులు పూసుకొని నేనేందో అభివృద్ధి చేసిన అంటే ఎట్లా? వాళ్ళ నాయన గంట ఇదేమన్నా పార్టీ రంగులు పూసుకొని గవర్నమెంట్ సొమ్ముకు సిగ్గులే? అన్న క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ అన్నము పరబ్రహ్మ స్వరూపంగా భావించి రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెడితే అన్న క్యాంటీన్లు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలు 5 రూపాయలకు తినే అన్నము అట్లాంటిది కూడా ప్రజల నోటి దగ్గర కూడు లాగేసినటువంటి ఇతను సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? కాబట్టి అట్లాంటి ఎన్ని లెక్కలేకి లేదు. ఈరోజు తల్లికి వందనమని సొంతము ఎంగిలి పాలు దాగినటువంటి చిన్నాయన్ను గాఢ నిద్రలో ఉండేటప్పుడు లేపి చంపినోని చిత్రవద చేసి నువ్వా మాట్లాడేది? తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి, తల్లికి కాళ్ళు గడిగిచ్చి, పాదాభివందనం చేయించి, తల్లి కాళ్ళ మీద జన్మనిచ్చినందుకు పూలు చల్లి మాతృదేవోభవ అని అలవాటు చేస్తాను. పురాతన కాలం నాట పద్ధతులు మమ్మల్ని ప్రశ్నించే తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా పోతుంది వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతుంది. ఇప్పుడు పెట్టిన ఎలక్షన్లు వైసీపీ గెలుస్తుందని అంటున్నారు వైసీపీ నాయకులు. దీని మీద అభిప్రాయం సార్? డబ్బా కొట్టుకుంటుంటారు క్యాడర్ జారిపోకుండా. బెంగళూరులో గెలిచామని గెస్ట్ హౌస్కి పోయి ఉన్నాడు. ఆడ చూసిన కేసులు, ఆడోళ్ళని తిట్టడము, ఈ తిట్టడము,
రపా నరుకుతానడము, కోళ్ళను కోసినట్టు కొరుకుతానడము, వాళ్ళ చిన్నాయన చంపినట్టు చంపుతానడము. వాళ్ళు బయట ఉండేదానికి అనర్హులు. వాళ్ళ కారాగారం జగన్ నుంచి, వాళ్ళ భార్య నుంచి అనేకమైనటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి నేరాలు చేసినారు పాతకాలంలో, రాక్షసులు చేసినట్టు. వాళ్ళకు జైళ్ళకు పోవడం కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అతి తొందరగా వాళ్ళని జైళ్ళకు పంపితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రకు వన్నె అద్దినట్లయితుంది. మళ్ళా మేమే 2029లో కూడా అఖండమైనటువంటి జయబేరి మోగిస్తాం, విజయస్తంభం నాటుతాం. ఈసారి 175 కుడతాం. కొన్ని పులివెందుల నియోజకవర్గంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని మా సామాజిక వర్గానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే పులివెందుల అనేది గెలుపు అనేది వాళ్ళకు శూన్యం అయిపోతుంది రాబోయే రోజుల్లో. వైసీపీ నాయకులు ఎన్ని సర్వసభ్య సమావేశాలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని చేసినా 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు పార్థసారథి రెడ్డి చెప్పారు. కెమెరామెన్ రవితో ఏ